వాడు. అతన్ని అనుసరించి ఉండే కొందరు కూడా ఇతనిలాగే విష్ణు కథలు వినడంలో పెడమొహంగానే ఉండేవారు. ఇలాంటి తపోనిష్ఠులు కొంతకాలానికి మరణించాడు. మాధవ కథా శ్రవణం లేకపోవడం చేత ఒక పిశాచిమై చిన్న కర్ణుడనే పేరుతో ఒక జమ్ము చెట్టు మీద నివసిస్తుండేవాడు. ఎండిపోయిన నోరు, పెదవులు, కట్టెపుల్లల లాంటి కాళ్ళు, చేతులు, వికృతమైన ఆకారం కలిగి ఉండేవారు. అందరూ దగ్గరకు రావడానికి భయపడేవారు. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు దొరకక అలమటించిపోయేవాడు. ఇలా కొన్ని వేల ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు సత్యనిష్ఠుడు ఏదో ఒక పని మీద పైఠీనసపురానికి, పిఠాపురం కావచ్చు, పోతూ ఆ జమ్ము చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడ అనేక బాధలను అనుభవిస్తున్న చిన్న కర్ణుని చూశాడు. చిన్న కర్ణుని అతన్ని చూడగానే వచ్చి కాళ్ళ మీద పడి, మహాత్మా, నాకు ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి పొందే మార్గం చూపించు అని వేడుకున్నాడు. సత్యనిష్ఠుడు, ఓయి, నువ్వెవరు, ఎందుకు ఇలాంటి దురవస్థలో ఉన్నావు, కారణం చెప్పమని అడిగాడు.